Hi friends, this is Chandu Bhutarado. So, if you have any account on the Bitcoin, like Bitcoin trading, first of all subscribe my YouTube channel. సో మీకు ఏదైనా బిట్కాయిన్లో కానీ ఈథీరియం కాయిన్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఎస్పెషల్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎఫ్ఎన్ఓ ఎట్లా చేయాలి. మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎఫ్ఎన్ఓ చేస్తాం, కానీ ఇది క్రిప్టో కరెన్సీ కదా. సో మీకు క్రిప్టో కరెన్సీ ఏదైతే యాప్ ఉందో యాప్ ఒకసారి ఓపెన్ చేయండి. నాకైతే కాయిన్ డిఎక్స్ ఉంది. సో ఐ థింక్ దట్ కాయిన్ డిసిఎక్స్ అనేది నాకు తెలిసిన మనకి మన తెలుగు పీపుల్కి ఇట్ ఈస్ కంఫర్టబుల్ టు ఇండియన్ పీపుల్కి ఇది చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనుకుంటున్నాను. నేనైతే అదే యూజ్ చేసిన. ఇప్పుడు మనం చూసినది ఫస్ట్ క్లిక్ చేసి ఓపెన్ చేసిన నా ఫస్ట్ స్క్రోల్ ఇట్లా ఓపిస్తుంది. నేను ఫస్ట్ ఓపెన్ చేసింది ఏదో కాదు, బిట్కాయిన్. సో బిట్కాయిన్ చూసారు ఎట్టి టైంలో అసలు క్రిప్టో కరెన్సీ అనేది అన్లిమిటెడ్. ఇప్పుడు మా ఇన్వెస్ట్మెంట్స్ మీద క్లిక్ చేస్తే నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంత 210 రూపీస్, ఇప్పుడు ఎంత అయింది 214. సో నాకు దీంట్లో ఒక ఛాలెంజింగ్ ఏంటంటే ఎఫ్ఎన్ఓ ఎట్ ఏ టైంలో అంటే మనీ అనేది ఇక అన్లిమిటెడ్ అనమాట. యూ కెన్ గెయిన్ ద లాస్ ఆర్ ప్రాఫిట్. సో యూ కాంట్ ఇమాజిన్ వాట్ విల్ హ్యాపెన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్. సో ఇవన్నీ టాప్ అన్నమాట, ఇది అల్టిమా. సో ఇప్పుడు ఒకసారి మనం మా ఇన్వెస్ట్మెంట్ క్లిక్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా ఈ కాయిన్ మీద చాలా ఇన్వెస్ట్మెంట్ చేసిన 290 అప్రాక్సిమేట్లీ 300, బట్ 173 కార్డు ఉన్నాయి అనమాట. సో అల్టిమా అనేది ఇట్స్ రియల్లీ గుడ్ కాయిన్, ఎందుకంటే బిట్ కాయిన్కి ఆల్మోస్ట్ రీచ్ అయింది. ఇంకోటి ఏంటి బినాన్స్ కాయిన్, దీంట్లో నాకు ప్రీవియస్లో నాకు ప్రాఫిట్ వచ్చింది. సో 208 ఉంటే 200 రూపీస్ సెల్ చేసిన 8 రూపీస్ ఎట్లా మినిమం, ఇప్పుడు అది కూడా ప్రాఫిట్లోనే ఉంది. ఇట్స్ గుడ్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోలానా, ఇదిగా నా దీంట్లో బయింగ్ అండ్ సెల్లింగ్ చేసిన. ఫస్ట్ ఇది నేను కొన్నప్పుడు 10,000 ఎబోవ్ ఉంది, 10,000 చిల్లర. దాని తర్వాత 15,000 వచ్చిన తర్వాత సెల్ చేసిన, ఎందుకంటే 13,000 కట్టకుండా మళ్ళీ డిగ్రీస్ అవుతుంది నా ఉద్దేశంతో. సో ఇవన్నీ టాప్ ఇన్వెస్ట్మెంట్ అట్లా. క్రిప్టో కరెన్సీ అది అన్లిమిటెడ్. యూ కెన్ బై, యూ కెన్ సెల్ ఎట్ ఎనీ టైమ్, దెర్ ఈజ్ నో స్టాప్. సో ఇప్పుడు మనం నా కాయిన్ డిసిఎక్స్లో ఇట్లా ఉంది, ఇక్కడ మార్కెట్స్ అని చూసారా, మార్కెట్ నుంచి క్లిక్ చేయండి. దీంట్లో ఇప్పుడు మనం టెక్నికల్గా ఫండమెంటల్ ఎఫ్ఎన్ఓ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ నేను ఓపెన్ చేసింది ఈథీరియం కాయిన్ చూసిరా. ఇక్కడ దీంట్లో గిట్ట గ్రాఫ్లో అని ఉంటాయి కదా, హ్యామర్ అండ్ గ్రాఫ్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది దీనిలో యాస్టీస్ సేమ్ ఉంటుంది, ఆల్మోస్ట్ రిలేటెడ్గా. ఇప్పుడు దీనిలో చెప్తాను చూడండి ఒకసారి. ఈథీరియం కాయిన్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ చేయడం మనకి పైన 3 ఓపిస్తాయి, చార్ట్, షేడర్స్, ట్రేడ్స్. కిందనేమో ట్రేడ్, పొజిషన్స్, ఆర్డర్స్. కింద లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఉంది. లాంగ్ టర్మ్ గ్రీన్ ఉందంటే అది కొంచెం వస్తుంది అనమాట, కాకపోతే టైం పడుతుంది. షార్ట్ టర్మ్ ఏమో రెడ్ కలర్లో చూపించండి, దాని అర్థం డూ ఆర్ డే రైడ్ అనమాట. ఇప్పుడు మనం ట్రేడ్స్ మీద క్లిక్ చేసిన ఇక్కడ సీమోర్ అని చూసినా, సీమోర్ అని ఇక్కడ క్లిక్ చేస్తే ఒక సింగిల్ మినిట్లో ఎంతమంది కొని అమ్ముతారో చూడండి. ప్రైస్ వచ్చేసి ఇంత ఉంది, అమౌంట్ ఇంత బల్క్లా యూఎస్డిటీలా. టైం చూడు, ఒక్క సెకండ్లో ఆల్ ఓవర్ వరల్డ్లో ఇంతమంది బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తారు. అంటే మార్కెట్ నా కొడుకులు ఎటు నుంచి ఎటు మూవ్ చేసి ఇక్కడ ఎవ్వడు కూడా ఊహించలేరు. మనకి కాయిన్ డిసిఎక్స్ వల్ల ఉపయోగం ఏంటంటే డైరెక్ట్ యూపీఐ ద్వారా మనం డైరెక్ట్ మనీ యాడ్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. కానీ ఇంతమందికి నేను వేరే యూజ్ చేసిన బినాన్స్ అని, బట్ అది కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయినా. ఇప్పుడు నేను ఓపెన్ చేసి బిట్ కాయిన్. సో ఇప్పుడు ఈ బిట్ కాయిన్ చూడండి, ఇప్పుడు మన ఈథీరియం కాయిన్ వరల్డ్లో సెకండ్ ఉంది, అదే ఎట్లా ఉంది. ఇది ఇంకా ఘోరం ఉంటుంది, అంటే అంతమంది బయింగ్ అండ్ సెల్లింగ్. ఇప్పుడు ట్రేడ్ చూడండి ఎట్లా కొంతురో 219 చూడ, ఒక సింగిల్ మినిట్లో గ్రీన్లో వస్తుంది, రెడ్లో వస్తుంది. సో ఎట్ ఏ టైంలో నీకు ప్రాఫిట్ కావాలన్నా లాస్ కావాలన్నా సింగిల్ సెకండ్లలో చేస్తాను అనమాట. సో ఇక్కడ లాంగ్ అనిపిస్తుంది అంటే ప్రాఫిట్, అంటే లాంగ్ అంటే గ్రీన్ చూపిస్తుంది అంటే మ్యాక్సిమం ప్రాఫిట్లు ఉన్నట్టే. ఇక్కడ బై అండ్ లాంగ్ అని చూసారా. ఇప్పుడు దాని మీద క్లిక్ చేస్తే ఒకసారి మనం ఇక్కడ టైప్ చేద్దాం. నాకు ఇంతమందికి దాంట్లో 219 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు 219 కొట్టాయి, ఎందుకంటే దాంట్లో జిఎస్టీ, చార్జెస్, సర్వీస్ ట్యాక్స్ అన్నీ కట్ అవుతాయి అనమాట. నువ్వు స్టాక్ మార్కెట్ చేయాలన్నా లేకపోతే క్రిప్టో కరెన్సీ చేయాలన్నా గిట్ట యూ నీడ్ ఏ మనీ, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఎక్కువ ప్రాఫిట్స్ అయినా వస్తాయి, ఎక్కువ లాసెస్ అయినా వస్తాయి. సో బోత్ డూ ఆర్ డైర్. నేను 210 అని క్లిక్ చేసి చూడండి ఒకసారి. 210 అని క్లిక్ చేస్తే ఇంకా రెడ్ కలర్ చూపిస్తుంది. సో అంత లేదు, ఎందుకంటే కింద అంత యూఎస్డిటీ లేదు నా కాడ. అండ్ ఆర్డర్ వాల్యూ షుడ్ బీ మోర్ దెన్
219.756. మనం పెట్టే ఆర్డర్ కంటే దానికంటే కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు దాని మీద చేయాలని. బట్ మీకు నేను ఇంతకుముందు చేసిన లైవ్లో ఒకసారి చూపిస్తున్నా. అండ్ ఇప్పుడు ఇక్కడ పొజిషన్స్ క్లిక్ చేసిన, పొజిషన్స్ తర్వాత ఆర్డర్స్ తర్వాత ఇప్పుడు బీటీసీలో వచ్చేసి ఎట్లా ఉంటాయని చూపించింది ఆప్షన్స్. నెక్స్ట్ అండ్ లాంగ్ టైం అయిపోయింది కదా, ఇప్పుడు చార్ట్స్ ఒకసారి ఫుల్గా చూద్దాం చార్ట్ ఎట్లా ఉంటుంది అనేది. చార్ట్ ద్వారా మనకి చాలా అనాలిసిస్ దొరుకుతుంది తెలుసా. గుడ్, బ్యాడ్, ప్రాఫిట్, లాస్, గెయిన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ చూడండి జూమ్ చేస్తాను నేను. జూమ్ చేస్తుంటే ఏముంది, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు ఒకవేళ లాంగ్ రెడ్ క్యాండిల్ కానీ ఫామ్ అయిందంటే డెఫినెట్గా మళ్ళీ ఆ మూమెంట్లో నువ్వు బై చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడు చిన్న ఇది డాజీ లాగా ఫామ్ అయింది. డాజీ అనేది మార్కెట్ని ఎవరు కొనట్లేరు అన్నమాట, అంటే న్యూట్రల్ అయిపోయింది ఒకటేసారి. చూడండి ఒకేసారి మళ్ళీ ఇట్లా మారింది. ఇప్పుడు చిన్న రెడ్ క్యాండిల్ రెడ్ ఫామ్ అయింది. సో ఇప్పుడు రెడ్ వచ్చి కిందికి వచ్చింది అనుకో, అప్పుడమ్మట మనం బై చేసినాం అనుకో, దాని తర్వాత డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే నేను ఏదైతే అనలైజ్ చేసినో నాకు ఏదైతే తెలుసు నేను అంత మటుకు చెప్తున్నా. ఓకే ఇప్పుడు చూడండి అది జస్ట్ డాజీ లాగా అట్లనే ఉండిపోయింది. డాజీ అనేది యాక్చువల్గా జపనీస్ నుంచి తీసుకుంది. సో ఎక్కడైనా గ్రాఫ్ యొక్క రూల్స్ సేమే ఉంటాయి, అది క్రిప్టో అయినా స్టాక్ మార్కెట్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను కింద ఈ గ్రాఫ్ మీద క్లిక్ చేసిన ఒక సెకండ్లో అప్స్ అండ్ డౌన్స్ అని ఇంతగానో మారుతుంది. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే మనకి ఈ గ్రాఫే బెటర్ అనమాట. దాని తర్వాత మనం ఒకసారి డేటు, మంత్, ఇయర్ వైజ్ ఇట్లా చూసుకుంటూ పోదాం ఎట్లా ఉంటుంది అనేది. ఒక సింగిల్ సెకండ్లో ఏం జరుగుతుంది అనేది అసలు అది వేరే అనమాట అసలు చెప్పాలంటే. సో మనకైతే స్టాక్ మార్కెట్ అయితే పర్టికులర్ టైం, ఒక పర్టికులర్ డేట్ అని ఉంటుంది. క్రిప్టో అనేది అన్లిమిటెడ్. 1 year మీద క్లిక్ చేద్దాం. 1 year మీద క్లిక్ చేస్తే ఎంత నుంచి ఎంత పైకి వచ్చిందో చూడ. అసలు ఆ మూమెంట్లో మనం కనుక 1 లక్ష రూపాయలు పెట్టింది ఈ పాటికల్లా ఒక 7-8 లక్షలు వచ్చే కానీ అనిపిస్తుంది అట్లా. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడైంది 1 month క్లిక్ చేస్తే ఎంత ఉంది, 94,000 చిల్లర అక్కడికి వచ్చింది. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ 1,24,000 కడిపోయింది. మళ్ళీ డౌన్ 1,09,000 కిందికి అప్రాక్సిమేట్లీ వచ్చింది. సో ఇప్పుడు నాకు తెలిసి బై చేస్తే బెటర్ అనిపిస్తుంది. 7 days బ్యాక్ చేస్తే కింద ఎంత 1,07,00,000 కాడ ఉంది. దాని తర్వాత వచ్చేసి వన్ డేలో చూడండి ఒకసారి క్రాడిల్స్ ఎట్లా ఫామ్ అయ్యాయో. దీన్ని ఒకసారి అర్థం చేసుకుంటే కనుక అసలు లైఫ్ టైం సెటిల్మెంట్ అండి. నువ్వు ఏ జాబ్ చేయాల్సిన అవసరం లేదు. బోధు అంటే ప్రాఫిట్స్ ఉంటాయి, యాజ్ సూన్ యాజ్ లాస్గానే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఒకసారి జూమ్ చేద్దాం దీన్ని. ఇట్లా మనకి ఏదైతే అప్స్ అండ్ డౌన్స్ అని అవుపిస్తాయో, మనం ఎప్పుడైతే డౌన్లో వచ్చిందనుకో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒకేసారి FNO చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ బయింగ్ అండ్ సెల్ అనే ఆప్షన్ చూసిరా, నేను ఒకసారి జూమ్ చేసిన చూడండి. యాక్చువల్లీ ఇప్పుడు ఇది కొంచెం జూమ్ కూడా టైం పడుతుంది. ఓకే జూమ్ అవుతుంది చూడండి. ఒకసారి ఫుల్ జూమ్ చేసిన నేను. అండ్ ఒకసారి స్క్రోల్ చేద్దాం. ప్రతిదానికి ఒక క్రాడిల్ కార్డ్ ఉంది. ఒక్క క్రాడిల్ కార్డ్ ఇట్లా వచ్చినప్పుడు కొని అమ్మాలి అంటే ఎట్టే టైంలో నువ్వు ఎంత ట్రేడ్ చేయగలుగుతావు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఒకసారి ఇక్కడ చూడండి ఒకసారి. అండ్ ఫుల్ చార్ట్ బ్యాక్ వచ్చేసిన యాక్చువల్గా నేను. అండ్ సో ఇది బిట్కాయిన్లో FNO అనేది చిన్న క్రాడిల్స్ యొక్క హ్యూజ్ అంటే దాంట్లో చాలా లెంతీ అని ఉంటుంది అనమాట, అర్థం చేసుకోండి. ఇంకోటి ఇక్కడ స్ట్రైట్ లైన్స్ చూసినావా, అది వింక్ అంటే ఇండైరెక్ట్ అది ఒక సపోర్ట్. ఇప్పుడు రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇప్పుడు డౌన్లో ఉంది. సో ఇదే మూమెంట్ మనం బై చేసి ఒకేసారి అప్ అయింది అనుకో, మనకి ప్రాఫిట్ డెఫినెట్గా వస్తుంది. ఇంక్లూడింగ్ దాంట్లో GST, సర్వీస్ ఛార్జెస్తో సహా కట్ అయిపోయిన తర్వాతనే ఫుల్ అమౌంట్ మనకు వస్తుంది. సో గుర్తుపెట్టుకుని దీంట్లో ఇలాంటి చేయాలంటే హ్యూజ్ అమౌంట్ ఉండదు. ఈ క్రాడిల్స్ చూసినా ఆ క్రాడిల్స్ ఒకసారి డీవర్జన్ చేసుకోవాలి. ఒకసారి నాకు కొంచెం అర్థమైంది. అంటే ఇంతకుముందు నేను చేసిన కొన్నిసార్లు వచ్చినాయి, కొన్నిసార్లు పోయినాయి అనమాట. అందుకే